హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో దేని గురించి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మై ఎన్సీసీ జర్నీ, హౌ ఐ కంప్లీటెడ్ మై బీ సర్టిఫికేషన్ అండ్ సి సర్టిఫికేషన్ వితౌట్ ఏ సర్టిఫికేషన్, అండ్ వాట్ ఆల్ ఐ హ్యావ్ ఫేస్ డ్యూరింగ్ మై జర్నీ, అండ్ ఏం జరిగింది ఆల్ అబౌట్ మై ఎన్సీసీ జర్నీ ఈ వీడియో అయితే కవర్ చేయబోతున్నాను. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఒక కీ టేక్అవేస్ మీకు ఉంటాయి ఈ వీడియోలో నుంచి. సో ఏమీ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోలేదు. ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్. సో ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఎన్సీసీలోకి ఎలా ఎంటర్ అయ్యాను అండ్ వై ఐ గాట్ ది థాట్ ఆఫ్ గెటింగ్ ఇట్ ఇన్ టు ఎన్సీసీ అనేది, దీని గురించి ఫస్ట్ తెలియాలి అని అంటే ఫస్ట్ నా బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎలా నడిచిందో దాని గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ మీకు తెలియాలి. సో యాజ్ సూన్ యాజ్ ఐవ్ ఎంటర్డ్ ఇన్ టు ది కాలేజ్, యాజ్ మై సబ్స్క్రైబర్స్ మీ అందరికీ తెలుసు దట్ ఐఎమ్ ఫ్రమ్ సిఎంఆర్ కాలేజ్ అని చెప్పి. సో సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సిఎంఆర్ సెట్. సో ఇట్స్ సిఎంఆర్జిఐ మెయిన్ క్యాంపస్. సో అందులో మాకు ఎన్సీసీ అనే ఒక కరిక్యులర్ యాక్టివిటీ, ఒక ఎక్స్టర్నల్ ఫంక్షన్ ఆర్ ఫీచర్ లాగా మాకు యాజ్ అన్ అకాడమిక్ యాక్టివిటీ లాగా మాకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఈజ్ వెరీ లక్కీ. ఎందుకు అంటే డ్యూరింగ్ స్కూల్ డేస్ ఐ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ సమ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. మీ అందరికీ తెలుసు, ఏదో చిన్న సాంగ్ పాడడము, డ్యాన్స్ చేయడము, విల్ బీ పార్ట్ ఆఫ్ దోస్. అండ్ ఐ థాట్ దట్ ఈజ్ ఓన్లీ ద థింగ్. బట్ ఎప్పుడైతే నేను కాలేజ్లోకి ఎంటర్ అయ్యానో ఐ హ్యావ్ సీన్ వేరియస్ క్లబ్స్. అండ్ మనకి డ్యాన్స్ క్లబ్ ఉంటుంది, ఆర్ట్ క్లబ్ ఉంటుంది, అండ్ వీ హ్యావ్ సమ్ డిబేట్స్ హ్యాపెనింగ్ అండ్ డిఫరెంట్ థింగ్స్ గోయింగ్ ఆన్. అవన్నీ ఎట్ వన్స్ మనకు చూసాక మైండ్ గెట్స్ కన్ఫ్యూజ్డ్. అండ్ మీ అందరికీ తెలుసు, స్టార్టింగ్ ఇండక్షన్ డేలో వచ్చిన వెంటనే ఏం చెప్తారు, దే విల్ గివ్ ద డిస్క్రిప్షన్. మన సీనియర్స్ అందరూ అన్ని క్లబ్స్ గురించి ఒక ఓవరాల్ రివ్యూ లాగా ఇస్తారు. అవన్నీ విన్నాక మన మైండ్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందులోకి వెళ్దాము, ఏం చేద్దాము, ఏది తీసుకుంటే బెటర్, నా కెరీర్కి హెల్ప్ అయ్యేది తీసుకుందామా, లేకపోతే నా పర్సనల్ ఇంట్రెస్ట్కి హెల్ప్ అయ్యేది తీసుకుందామా అని చెప్పి పీపుల్ మే హ్యావ్ మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ మైండ్. ఇవన్నీ నాకు ఎందుకు రా భయ్య అనుకునేటోళ్ళు. సో ఇవన్నీ ఆలోచించి నాకేమనిపించింది అని అంటే, లెట్స్ టేక్ ఎన్సీసీ. ఐ డోంట్ నో వై ఐ గాట్ దిస్ థాట్, బట్ ఎందుకు అనిపించింది, లెట్స్ జస్ట్ గివ్ ఎ ట్రై. ఐ డోంట్ నో ఈవెన్ ఐ వాజ్ ఎలిజిబుల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నేను ఎన్సీసీ అంటే హైట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది, అండ్ దిల్ చెక్ ఎవ్రీథింగ్, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఇదంతా ఉంటుంది. వెదర్ ఐ వుడ్ బీ ఏబుల్ టు బీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ అనేది నాకు ఏమీ తెలీదు. బట్ ఐ జస్ట్ గోట్ ఎ థాట్ దట్ లెట్స్ గివ్ ఎ ట్రై. బికాస్ నేను అంతకంటే ముందు హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ వేరియస్ థింగ్స్ లైక్ డాన్స్, సింగింగ్, ఇవన్నీ ఐ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దోస్. బట్ యాజ్ ఆఫ్ సడన్ నాకు ఎందుకు ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మై పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మై మెంటల్ ఎబిలిటీస్, వీటన్నిటి మీద ఫోకస్ చేసుకోవాలి అని ఐ జస్ట్ గోట్ ఎ థాట్. అండ్ ఏదన్నా ఒక ట్రై ఇద్దాము, ఇస్తేనే కదా తెలిసేది, అండ్ ఒకవేళ సెలెక్ట్ అయితేనే కదా మనం అందులోకి వెళ్ళేది అని చెప్పి ఐ థాట్ లైక్ దట్. నాకున్న ఇదే థాట్ని నేను నా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశాను. అండ్ దేర్ ఈస్ వన్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూమ్ ఐ షేర్డ్ మై థాట్ అబౌట్. షీ వాజ్ లైక్, ఇంకో సెకండ్ థాట్ అస్సలు ఇవ్వకు, జస్ట్ గెట్ ఇన్ టు ఇట్ అని చెప్పేసింది. అండ్ ఐ వాజ్ లైక్, ఇప్పుడు ఎన్సీసీలో జాయిన్ అవ్వాలి అని అంటే బీ సర్టిఫికేట్ చేయాలి, సి సర్టిఫికేట్ చేయాలి, అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఇట్స్ ఎ బిగ్ థింగ్ నా. నువ్వు సర్టిఫికేట్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి, అకాడమిక్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఏది డిస్టర్బ్ అవ్వకూడదు. సో రెండు పడవల మీద కాలేసినట్టు అవుద్దా పరిస్థితి, లేకపోతే విల్ ఇట్ బీ ఓకే అన్నట్టు నాకు డౌట్ చాలా ఉండింది. అండ్ నేను ఏదైనా ఒక చిన్న డెసిషన్ తీసుకోవాలంటేనే ఇంత ఆలోచిస్తాను. అండ్ దట్ టు రిగార్డింగ్ మై అకాడమిక్స్, డెఫినెట్లీ ఐ థింక్ ఎ లాట్ అబౌట్ ఇట్. సేమ్ థింగ్ నేను ఇంట్లో మమ్మీకి కూడా షేర్ చేశాను. అండ్ మై మామ్ వాజ్ లైక్, నువ్వు ఇట్లాంటి ఒక డెసిషన్ నాతో ఎప్పుడు షేర్ చేస్తావా అని ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో దిస్ ఈజ్ అ వెరీ బెస్ట్ థింగ్ దట్ యూ థాట్ అబౌట్ అని చెప్పేసింది ఒకటే మాట. వై? బికాస్ ఒకప్పుడు మై ఫాదర్ వాజ్ ఆల్సో curious and interested to join at Air Force, but due to some reasons he was unable to get into it, and he wanted to see నేను మా చెల్లిలో someone to be a part of that disciplinary ఫీల్డ్లో ఎవరైనా ఉండాలి అని మా డాడీ అనుకునేవారు. బట్ he never
ట్రై టు పుట్ దోస్ థాట్స్ ఆన్ అస్, లైక్ ఆయన ఆలోచనలు మా మీద రుద్దడం లాంటివి ఎప్పుడూ చేయలేదు. బట్ హీ వాస్ క్యూరియస్ దట్ ఎవరైనా ఇందులో ఉంటే బాగుండు అని చెప్పి. సో వెన్ మామ్ వాజ్ లైక్ 100% గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పాజిటివిటీ ఈజ్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ సేయింగ్ జస్ట్ గో ఫర్ ఇట్, గో ఫర్ ఇట్. సో ఐ ఆల్సో థాట్ టు గో ఫర్ ఇట్. సమ్‌హౌ థాట్ దట్ నేను ఏదో ఒకలాగా మేనేజ్ చేసుకోగలుగుతాను. ఐ విల్ బీ ఏబుల్ టు పుల్ త్రూ, చేసేద్దాం ఏం గాదు. సి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ అంటే ఇట్స్ మచ్ వాల్యుబుల్ థింగ్. అది అందరికీ దొరికే అవకాశం గూడా గాదు. సో మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అంటే అట్లీస్ట్ ప్రయత్నిస్తున్నానన్న సాటిస్ఫాక్షన్ అన్నా నాకుంటది. అట్లీస్ట్ ట్రై చేయకుండా నేను అక్కడి వరకు ఎళ్ళలేకపోయాను అని బాధపడేదానికంటే అట్లీస్ట్ ఐ హావ్ ట్రైడ్ అన్న ఒక సాటిస్ఫాక్షన్ అన్నా ఉంటది గదా అని జెప్పి ఐ థాట్ టు గో ఫర్ ఇట్. అండ్ వెళ్ళాను. దేర్ వాజ్ ఫిజికల్ టెస్ట్ అండ్ సర్టెన్ డాక్యుమెంట్స్ అడిగారు విచ్ ఇంక్లూడెడ్ అవర్ ఆధార్ కార్డ్ అండ్ బోనఫైడ్, మన స్పోర్ట్స్‌లో వాటిల్లో ఏమైనా పార్టిసిపేట్ చేసిన ఏమైనా వ్యాలిడ్ సర్టిఫికేషన్స్, లైక్ నువ్వు ఏదైనా డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్‌లో గానీ ఏదన్నా విచ్ లైక్ ఒక మీ పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేసే ఏమైనా మంచి సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయనంటే దే విల్ ఆస్క్ అస్ టు బ్రింగ్ దెమ్. సో ఆ సర్టిఫికేషన్స్ గానీ ఆర్ ఎల్స్ కరిక్యులర్ యాక్టివిటీస్‌లో లైక్ డాన్సింగ్ అని, సింగింగ్ అని, సో ఇట్లాంటి యాక్టివిటీస్‌లో గూడా ఏదైనా ప్రొఫిషియన్సీ ఉంది అంటే దాని రిలేటెడ్ సర్టిఫికేట్స్ కూడా తెమ్మని అడుగుతారు. సో ఐ గాట్ ఆల్ ఆఫ్ దోస్ అండ్ అపియర్డ్ ఫర్ ది ఫిజికల్ టెస్ట్. సో ఫిజికల్ టెస్ట్ రోజు జరిగిందేంటంటే ఎవరెవరైతే ఎన్‌సీసీలో ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరినీ నిలబెట్టిన తర్వాత ఒక్కొక్కరుగా దే వర్ ఆస్కింగ్ దేర్ ఇంటర్మీడియేట్ స్కోర్స్. సో నేనేమనుకున్నాను, ఓకే అంటే మన ఇంటర్మీడియేట్ స్కోర్ తెలిస్తే వాళ్ళకి లైక్ వాళ్ళకొక అజంప్షన్ ఉంటది. లైక్ వీళ్ళు స్టడీస్‌లో కొంచెం బెటర్. సో వీళ్ళు అకాడమిక్స్‌ని అండ్ ఎన్‌సీసీని కూడా ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేయగలుగుతారు. సో దేర్ విల్ బీ నో ఎనీ డిస్టర్బెన్స్ బిట్వీన్ ద సర్టిఫికేషన్స్ అనే ఒక థాట్ ప్రాసెస్‌లోకి వాళ్ళొచ్చేస్తారని చెప్పేసి ఐ థాట్ దట్ వాజ్ ది ఫస్ట్ క్రైటీరియా. అండ్ అది దాని గురించి స్కోర్స్ అడిగారు. అండ్ పీపుల్ హూ గాట్ మార్క్స్ లెస్ దాన్ 700 ఔట్ ఆఫ్ 1000 వాళ్ళని తీసేశారు. 700 కంటే ఎక్కువ లైక్ 750 కంటే ఎక్కువ స్కోర్ చేసిన స్టూడెంట్స్ అందరినీ దే హ్యావ్ కన్సిడర్డ్. సెకండ్ క్రైటీరియా ఏంటి అంటే స్పోర్ట్స్‌లో ప్రొఫిషియన్సీ ఉన్నవాళ్ళు హూ ప్లేడ్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్, వాటెవర్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ ఇట్ మే బీ త్రో బాల్ ఆర్ వాలీబాల్ ఆర్ ఫుట్బాల్ ఆర్ ఖోఖో, కబడ్డీ, స్విమ్మింగ్, ఎనీథింగ్, ఎనీ ఆఫ్ దీస్ ఇందులో ప్రొఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఆడి ఐదర్ మెడల్స్ ఆర్ సర్టిఫికేషన్స్ విచ్ ఆర్ వ్యాలిడ్ అందుకున్న వాళ్ళకి దే హ్యావ్ క్రియేటెడ్ ఎ స్పెషల్ క్రైటీరియా. వాళ్ళందరినీ సపరేట్ చేశారు. అండ్ పీపుల్ హూ ఆర్ గుడ్ ఎట్ డాన్స్ ఫామ్స్ లైక్ భరతనాట్యం, కూచిపూడి, మోహిని అట్టం, వాట్ ఎవర్ ఇట్ మే బీ, సో ఈ డాన్స్ ఫామ్స్లో మంచి ప్రొఫిషియన్సీ ఉన్న వాళ్ళని ఒక సైడ్ చేశారు. అండ్ ఆల్సో డాన్స్లో వాళ్ళు ఫోక్ డాన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఫోక్ డాన్స్ పీపుల్ వర్ ఆల్సో క్రియేటెడ్ యాజ్ వన్ గ్రూప్. అండ్ ది థర్డ్ గ్రూప్ ఈజ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గుడ్ ఎట్ సింగింగ్. సో కర్ణాటిక్ మ్యూజిక్ కానీ ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్లో ప్రొఫిషియన్సీ ఉన్న వాళ్ళు హూ కెన్ సింగ్ వెరీ వెల్, సో అలాంటి వాళ్ళని కూడా ఒక గ్రూప్ చేశారు. అండ్ ది ఫోర్త్ గ్రూప్ వాజ్ దోస్ పీపుల్ హూ ఆర్ గుడ్ ఎట్ ఎలక్యూషన్. ఏదైనా టాపిక్ ఇచ్చి దాని మీద మాట్లాడమంటే లైక్ వితౌట్ ఎనీ బ్రేక్స్ ఆర్ ఎనీథింగ్ ఎవరు బాగా ఒక ఫ్లోలో మాట్లాడగలుగుతారు. సో దోస్ పీపుల్ అండ్ ఆల్సో ద పీపుల్ హూ వన్ డిఫరెంట్ ఒలింపియాడ్స్ అండ్ గుడ్ ఎట్ ఎస్సే రైటింగ్, స్టోరీ రైటింగ్, వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేశారు. అండ్ ది మెయిన్ గ్రూప్ ఈజ్ వన్ గ్రూప్. ఏంటి అంటే స్కూల్ లెవెల్లో లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్లో ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ కంప్లీట్ చేసిన వాళ్ళందరినీ ఒక సైడ్ చేశారు. సో దీస్ వర్ ఆల్ డిఫరెంట్ గ్రూప్స్. ఇందులో నుంచి సెలెక్షన్ ప్రాసెస్ ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి అనేది బయటికి తీయాలి. సో ఫస్ట్ థింగ్ ఏం జరిగింది అని అంటే అక్కడికి డీజీఎన్సీసీ వచ్చేసారు. సో అక్కడ కూర్చున్నారు అండ్ హీ వాజ్ ది వన్ హూ వాజ్ ఎవాల్యుయేటింగ్ ఆల్ ది స్టూడెంట్స్ లైక్ వెదర్ దే ఆర్ కేపబుల్ ఆర్ నాట్ అని చెప్పి. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ లైక్ ఎన్ ఇంటర్వ్యూ ఫర్ మీ. నేను చాలా భయపడ్డాను ఎందుకంటే ఫస్ట్ టైం ఐ వాజ్ సీయింగ్ ఆర్మీ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, లైవ్గా చూడడం అనమాట. సో అక్కడే ఉండడము, వాళ్ళ బూట్స్ కానీ వాళ్ళ యూనిఫామ్ అండ్ ద వే దే స్టాండ్ అండ్ ఆల్ దోస్ అవన్నీ ఫస్ట్ టైం చూడడము అండ్ ఐ గాట్ హారిఫైడ్ బై దోస్ సీన్స్. అండ్ ఫస్ట్ థింగ్ ఏం జరిగింది అని అంటే దే హ్యావ్ కాల్డ్ ది ఏ సర్టిఫికేట్ కెడెట్స్ హూ ఆర్ ఐ మీన్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని పిలిచి వాళ్ళని ఎన్సీసీ సాంగ్ రాయమన్నారు. సో ఎన్సీసీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మేబీ తెలిసే ఉంటుంది. ఎన్సీసీ సాంగ్ ఈజ్ లైక్
నేషనల్ యాంథమ్. అది ప్రతి ఎన్సీసీ క్రెడిట్‌కి తెలిసి ఉండాలి డెఫినెట్‌గా. సో, ఎన్సీసీ సాంగ్ రాయమన్నారు. అండ్ సమ్ పీపుల్ వర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ ఒకటి 2 లైన్‌లు రాసి ఆపేశారు. సో, వాళ్ళని ఆబ్వియస్‌లీ సెలెక్ట్ చేయలేదు. అండ్ వాళ్ళు ఆల్రెడీ ఎన్సీసీ సర్టిఫికేట్ తీసుకొనున్న ఏదైతే బెటాలియన్ ఉందో, ఆ బెటాలియన్ వాళ్ళని చాలా తిట్టి పడేశారు సార్. అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ సాంగ్ మొత్తం నీట్‌గా రాసి సార్‌కి చూపించిన వాళ్ళని వితౌట్ ఎనీ నెక్స్ట్ క్వెషన్ వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అనేది పెట్టారు. సో ఇన్ ది ఫిజికల్ టెస్ట్ వాళ్ళని పీచే మూడ్, బాయే మూడ్, దైనే మూడ్, ఆల్ అదర్ కమాండ్స్ అడిగారు. అండ్ హూ ఎవర్ పర్ఫార్మ్డ్ వెల్, లైక్ ఎరెక్ట్గా ఉండి బాడీ స్టెబిలిటీ మెయింటైన్ చేసి, హూ వాజ్ వెల్ అంటే వీళ్ళు ఏ సర్టిఫికేట్లో ట్రైన్ అయి ఉన్నారు అని వాళ్ళకి నమ్మకం కలిగేటట్టు స్టూడెంట్స్ ఉంటే అలాంటి వాళ్ళని తీసుకున్నారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అని అంటే ఏ సర్టిఫికేట్ కెడెట్స్ మా కాలేజ్ నుంచి ఒక 7 మెంబర్స్, 5 to 7 మెంబర్స్ అలా ఉంటే ఓన్లీ 1 గర్ల్ గాట్ సెలెక్టెడ్ అమాంగ్ దోస్. అండ్ విచ్ మేడ్ మీ మోర్ అఫ్రేడ్. నేను ఇంకా ఫుల్ భయపడ్డాను. ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ చేసున్న వాళ్ళకే దిక్కు లేదు అక్కడ. ఇంకా నేను ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ ఎట్ ఆల్, ఐఎమ్ నాట్ దాట్ ఫిజికల్లీ ఫిట్, నాతో నవ్వదు ఇంకా అయిపోయింది అనుకున్నాను. సో దెన్ మై ఛాన్స్ కేమ్ అండ్ దే ఆస్డ్ మీ ఇన్ విచ్ ఏరియా ఐఎమ్ కేపబుల్ ఆఫ్. నేను ఆల్రెడీ ఎస్ఏ రైటింగ్స్లో విన్ అయిన కొన్ని సర్టిఫికేట్స్ వాళ్ళకి చూపించాను. అండ్ ఐ హ్యావ్ షోడ్ మై ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనమాట. సో ఐ హ్యావ్ షోడ్ ఒలింపియాడ్ సర్టిఫికేట్స్, ఎస్ఏ రైటింగ్ సర్టిఫికేట్స్, ఎలక్యూషన్ సర్టిఫికేట్స్, అండ్ ఆల్సో ఐఎమ్ గుడ్ ఎట్ కర్ణాటిక్ సింగింగ్ somewhat. I'm not that proficient, but I'm somewhat good at singing. I didn't expected that they told me to sing there in front of nearly 100 people. అక్కడికి వచ్చి పాడమని అడిగారు, జస్ట్ లైక్ దట్. అండ్ నాకు ఇంకేంటి అని అంటే ఆ మూమెంట్ వచ్చింది, మనం ప్రూవ్ చేసుకోవాల్సిన మూమెంట్. సో ఐ హ్యావ్ టు డూ ఇట్ అని అనుకొని ఐ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ సింగింగ్. అండ్ హౌ ఇట్ వెంట్ ఐ డోంట్ నో, బట్ హీ వాజ్ లైక్ ఓకే యు ఆర్ సెలెక్టెడ్. సెలెక్టెడ్ అంటే దేనికి? ఫిజికల్ టెస్ట్కి సెలెక్టెడ్, నాట్ ఫర్ ఎన్సీసీ. సో ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ వచ్చింది. What to talk? No words. Crying is only coming. సో నేను అప్పటికే పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉన్నాను. నేను ఇంకా దానిలోంచి బయటపడలేదు. లైక్ హౌ హీ సెలెక్టెడ్ మీ, అసలు ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేశారు? డిడ్ హీ రియలీ లైక్ మై సింగింగ్? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే అది ఇదని అనుకున్నా. బట్ ఆ క్రౌడ్లో ఉన్న మా ఫ్రెండ్స్ దే వర్ చీరింగ్ అప్ ఫర్ మీ, కమాన్ కృష్ణ అని చెప్పి. ఐ వాజ్ లైక్ ఓకే వెళ్దాం ఫిజికల్ టెస్ట్కి అని చెప్పి ఫిజికల్ టెస్ట్కి వెళ్ళాం. ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటంటే ఎన్సీసీలో మెయిన్ రిక్వైర్మెంట్ ఈస్ హైట్ అండ్ వెయిట్. సో మనం ఎంత హైట్ బాగుంటే మనం పరేడ్ చేసినప్పుడు ఇట్ లుక్స్ దట్ బ్యూటిఫుల్ అనమాట. సో హైట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అప్పుడు జరిగింది ఏంటి అని అంటే నా హైట్ అనేది యాక్చువల్ రిక్వైర్మెంట్ హైట్ కంటే చాలా తక్కువ ఉంది. సో ది యాక్చువల్ రిక్వైర్మెంట్ వాజ్ 155 to 160 సెంటీమీటర్స్, బట్ ఐ వాజ్ లెస్ దాన్ దట్. అండ్ వెయిట్ అనేది ఇట్స్ కరెక్ట్, హైట్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. సో ఐ థాట్ దట్ ఇక్కడైనా తేడా కొట్టేస్తుంది, పంపించేస్తారు, అయిపోయింది అనుకున్నా. బట్ హీ వాజ్ లైక్ ఓకే, ఇట్స్ ఓకే, యూ క్యాన్ బీ ఇన్, నీకు ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ కేపబిలిటీ ఉంది, బట్ యు ఆర్ నాట్ అప్ టు దట్ హైట్ అని వాళ్ళు అన్నారు. సో నేను అనుకున్నాను ఇజ్ ఇన్ దాట్ స్ట్రిక్ట్, అంటే 155 అంటే 155 ఉంటేనే తీసుకుంటారు అని నేను అనుకున్నాను. బట్ ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్, సర్ప్రైజింగ్లీ. సో ఐ ఫెల్ట్ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ అండ్ ప్రివిలేజ్డ్ దట్ ఎన్సీసీలోకి అడుగు పెట్టేశానని చెప్పి ఐ ఫెల్ట్ రియలీ ప్రౌడ్.